హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్లిక్. ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కానీ సినిమా గురించి కానీ సెర్చ్ చేసినట్లయితే ఎస్, ఈ వీడియో మీకోసమే. లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి గమ్ గమ్ గణేష్ మూవీ. అది థియేటర్లో మిస్ అయితే కనుక అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక సస్పెన్స్ అండ్ కామెడీ డ్రామా ఇది. ఒకసారి స్టార్ట్ చేశారంటే సినిమా ఎండింగ్ దాకా చూసేస్తారు. అంటే బేసిక్గా ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎంతైతే బాగుందో ఈ సినిమాలో, క్యారెక్టర్స్ మధ్యలో జరిగే కాన్వర్జేషన్ అంటే ఆ డైలాగ్స్ వల్ల సినిమా చాలా ఫన్నీగా నడుస్తుంటుంది సినిమా. అంటే మెయిన్ బేసిక్గా ఫస్ట్ హాఫ్ నార్మల్గా అనిపిస్తే సెకండ్ హాఫ్ కొంచెం హైప్ ఉంటుంది. అంటే బేసిక్గా ఏదో వీళ్ళు ఆనంద్ దేవరకొండ అండ్ వాళ్ళ ఫ్రెండ్ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఒక జాక్పాట్ లాగా జ్యువెలరీ షాప్లో దొంగతనాలు చేయాల్సి వస్తుంది. అది వజ్రం. సో అది ఆ వజ్రాన్ని వీళ్ళు అమ్ముకోవడానికి వెళ్తుంటే మధ్యలో గణేష్ని స్టాచ్యూ, అది ముంబై నుంచి వస్తుంది అనమాట. సో ఆ స్టాచ్యూలో పడేయడం, అది ఎందుకు పడేయాల్సి వచ్చింది అదొక సస్పెన్స్. అంతేకాకుండా ఇంకొక డ్రామా నడుస్తుంటుంది. అంటే పొలిటికల్ డ్రామా ఒకటి. ఎలక్షన్స్ వచ్చాయంటే కామన్గా డబ్బు వంచాలి కదా. సో అట్లా ఒక రాజకీయ నాయకుడు డబ్బు కూడా ముంబై నుంచి గణేష్ని స్టాచ్యూ, అంటే ఒక గణేష్ చతుర్థికి గణేష్ స్టాచ్యూ ముంబై నుంచి తీసుకొస్తారు. అందులోనే ఆ డబ్బు ఉంటుంది, అందులోనే ఈ వజ్రం కూడా పడిపోతుంది. సో ఇది ఎలా జరుగుతుంది అనేది సస్పెన్స్ అనమాట. సో అక్కడ నుంచి ఆ వజ్రం వీళ్ళు ఆనంద్ దేవరకొండ అండ్ గ్యాంగ్ తీసుకుంటారు. ఆ డబ్బు ఈ పొలిటికల్ లీడర్కి చెందుతుందా లేదా, ఇంక ఇలా నడుస్తుంటుంది డ్రామా. సో ఫన్నీగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో అయితే ఇంకా మోర్ ఫన్ అనమాట. సో మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. అండ్ ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ, అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో వస్తే వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్, ఆ వెన్నెల కిషోర్ క్యారెక్టర్లో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో సత్యం రాజేష్ కామెడీ కూడా బాగుంటుంది. సో ఇట్లా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా కొంచెం కామెడీ డోస్ పెరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో అంటే సస్పెన్స్ అనేది సెకండ్ హాఫ్ నుంచి రన్ అవుతుంది. అండ్ కామెడీ కూడా బాగా అనిపిస్తుంది. సో చూడొచ్చు, ఒక వర్తీ సినిమా అని చెప్పొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. సో ఇది లిస్ట్లో ఫస్ట్ అని చెప్పొచ్చు మూవీ. ఇంకా ఈ లిస్ట్లో సెకండ్ వచ్చేసి పరువు వెబ్ సిరీస్ సీజన్ 1 స్ట్రీమింగ్ ఇన్ G5. ఈ స్టోరీ బ్యాక్డ్రాప్ అంతా పరువు హత్యల గురించి. అంటే ఒక కూతురు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఒక తండ్రి తన కూతురి పరువు కోసం చంపడం, అదే పరువు కోసం ఒక చెల్లెల్ని అన్న చంపడం. సో ఇట్లాంటివి న్యూస్ పేపర్లో మీడియాలో మనం వింటుంటూ చూస్తుంటాం. సో అట్లాంటి రియలిస్టిక్ ఒక డ్రామా ఇది. బేసిక్గా ఇందులో లీడ్ రోల్గా, అంటే ఒక పొలిటికల్ లీడర్గా రామయ్య అనే క్యారెక్టర్లో నాగబాబు లీడ్ రోల్. ఒక డిఫరెంట్ మేక్ ఓవర్, ఒక డిఫరెంట్ గెటప్ తోటి ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కానీ పోతున్న కొద్దీ, అంటే కొన్ని ఎపిసోడ్స్ పోతున్న కొద్దీ కొంచెం డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ పర్ఫార్మెన్స్. అంటే నాగబాబు క్యారెక్టర్ మెయిన్గా ఆ రోల్ అనేది కొంచెం డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది బికాజ్ ఆఫ్ వేరే ఒక కపుల్, ఇది నరేష్ అగత్య అండ్ నివేత పేతురాజ్, వీళ్ళిద్దరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఒక ఊరికి వెళ్తూ ఉంటారు ఒక పర్పస్ తోటి. అంటే బేసిక్గా ఫస్ట్ మనకు పోర్ట్రే ఏంటంటే ఈ రామయ్య అనే క్యారెక్టర్, అంటే ఈ నాగబాబు వీళ్ళిద్దరిని చంపడానికి ఒక మనిషిని పురమాయించాడా అన్నట్టుగా మనకు పోర్ట్రే అవుతుంది అన్నమాట స్టోరీ. అంటే ఇంకా కొంచెం కొన్ని ఎపిసోడ్స్ పోగానే యాక్చువల్గా ఎవరైతే ఆ మనిషి పురమాయించాడో తనకు వేరే స్టోరీ ఉంటుంది. అంటే తను ఈ ఎవరైతే నివేత పేతురాజు, ఈ నరేష్ అగస్త్య, వీళ్ళిద్దరికీ రిలేషన్. మరి వీళ్ళు అంటే యాక్చువల్గా వీళ్ళను హత్య చేయకుండా వీళ్ళే ఎవరైతే పురమాయించిందో ఆ వ్యక్తిని వీళ్ళు చంపడం. ఆ తర్వాత స్టోరీ ఇంకొక టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి మనకు కొంచెం థ్రిల్ ఉంటుంది. అంటే ఒక 2-3 ఎపిసోడ్స్ వరకు కొంచెం థ్రిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం స్టోరీ రివీల్ అయిపోతుంది. ఆ తర్వాత అంటే వీళ్ళు ఆ నరేష్ అగస్త్య ఆ మనిషిని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ తర్వాత వాళ్ళు ఆ మనిషి చంపిన మనిషిని హైడ్ చేస్తారు. సో ఆ హైడ్ చేయడం అనేది కొంచెం మనకు థ్రిల్ ఇస్తుంది కొన్ని ఎపిసోడ్స్ వరకు. ఆ తర్వాత రామయ్య క్యారెక్టర్, అంటే నాగబాబు క్యారెక్టర్ కొంచెం డైల్యూట్ అయిపోతుంది. తర్వాత అంటే మనకు కొంచెం సస్పెన్స్ రివీల్ అవ్వడం వల్ల కొంచెం అక్కడ డైల్యూట్ అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ వేరే స్టోరీ, అంటే ఎవరైతే వీళ్ళు నరేష్ అగస్త్య ఎవరైతే ఏ క్యారెక్టర్ అయితే చంపేశారో
తన లవర్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ లవర్ క్యారెక్టర్ కూడా ఇందులో కొంచెం ఇంపార్టెంట్ రోల్ లాగా అనిపిస్తుంది. అండ్ అక్కడ కూడా కొంచెం సస్పెన్స్ ఆ స్టోరీ. సో ఇవి ఆల్ టుగెదర్ ఏంటంటే ఒక 2-3 డిఫరెంట్ స్టోరీస్ నడుస్తుంటాయి. ఇవన్నీ కూడా పరువు హత్య అంటే రామయ్య అంటే పొలిటికల్గా రామయ్య అంటే నాగబాబు ఒక హత్య గురించి అయితే, తర్వాత నరేష్ అగస్త్య మర్డర్ చేసిన క్యారెక్టర్ ఇంకొక పరువు గురించి. సో ఆల్ టుగెదర్ ఇవన్నీ పరువు కోసమే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ 3-4 డిఫరెంట్ రోల్స్ అన్నీ కూడా మనకు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ ఎమోషన్ అయితే మనకు ఇస్తాయి. ఒక పొలిటికల్ లీడర్గా రామయ్య క్యారెక్టర్లో నాగబాబు అండ్ అదే పొలిటికల్ డ్రామా కనెక్టివిటీ ఇంకొక 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఈ పొలిటికల్ డ్రామాలో ఆ డ్రామా కూడా మనకి కొంతవరకు బాగా అనిపిస్తుంది. మెయిన్ మనకి ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే నరేష్ అగస్త్య అండ్ నివేత పేతురాజు వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ డ్రామా ఏదైతే స్టోరీ, వీళ్ళు చంపడం, ఒక వ్యక్తిని చంపడం, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ వ్యక్తిని హైడ్ చేసే ప్రయత్నం చేయడము, ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత అంటే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మనకి ఇంకేదో ఇన్కంప్లీట్ లాగా అనిపిస్తుంది. అది ఒక్కటి కొంచెం నచ్చదు. అంటే ఇంకా సీజన్ 2లో కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం మనకి ఇక్కడ లాస్ట్ ఎపిసోడ్ అంత ఇది అనిపించదు అనమాట. అంటే అదే ఏ వ్యక్తిని అయితే వీళ్ళు హైడ్ చేస్తారు, నరేష్ అగస్త్య హత్య చేసిన వ్యక్తిని హైడ్ చేసి మళ్ళీ ఈ నరేష్ అగస్త్యని వేరే ఒక లేడీ క్యారెక్టర్ అంటే బిందు మాధవి క్యారెక్టర్, ఆ కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. సో మేబీ ఆ బిందు మాధవి ఆ నరేష్ అగస్త్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంది. సో బికాస్ ఆఫ్ ఈ నరేష్ అగస్త్య ఎవరైతే చంపారో ఆ వ్యక్తికి ఈ బిందు మాధవికి మధ్యలో ఏదో కనెక్టివిటీ ఉన్నది. సో ఆ తర్వాత సీజన్ 2లో నెక్స్ట్ ఇంకా స్టోరీ ఉంది. ఆ నరేష్ అగస్త్యని ఆ బిందు మాధవి ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంది. సో ఇట్లా కొంతవరకు థ్రిల్ ఉంటుంది, కొంత పొలిటికల్ డ్రామా అంతా కూడా కొంచెం మనకు కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం నాగబాబు రోల్ అనేది కొంచెం డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ వరకు. మెయిన్ బికాస్ ఆఫ్ ఏంటంటే ఈ నరేష్ అగస్త్య నివేత పేతురాజు రూల్స్ వల్ల అంటే వీళ్ళ స్టోరీ వల్ల అక్కడ కొంచెం డైల్యూట్ అయిపోతుంది. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే ఈ వెబ్ సిరీస్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే నరేష్ అగస్త్య నివేత పేతురాజు వీళ్ళిద్దరి స్టోరీ అదంతా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాగబాబు కొంతవరకు కొన్ని ఎపిసోడ్స్ వరకు నాగబాబు పర్ఫార్మెన్స్, నాగబాబు రోల్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ అంటే ఒక కొత్తదనం ప్లస్ మెచ్యూర్ కంటెంట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ నరేష్ అగస్త్య ఏ క్యారెక్టర్ అయితే చంపేశారో ఆ క్యారెక్టర్ లవర్ రోల్ కూడా మనకు కొంచెం ఫన్నీగా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అట్లా ఒక 2-3 డిఫరెంట్ వేరే క్యారెక్టర్స్ కనెక్టివిటీ కూడా బాగుంది ఇందులో. ఆల్టుగెదర్ మీకు మంచిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం మనకు ఇన్కంప్లీట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ డైరెక్టర్ వాంట్ టు కంటిన్యూ ఇన్ సెకండ్ సీజన్ కాబట్టి అనుకుంటున్నా. సో చూడొచ్చు, ఈ వెబ్ సిరీస్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా యక్షిని అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్ OTT. ఇది ఒక ఫ్యాంటసీ డ్రామా. ఎలా అంటే ఇంకా మనిషి రూపంలో ఉన్న యక్షిని అనే ఒక దయ్యం భూలోకానికి వచ్చేసి మనిషిని ప్రేమించి, కామించి, మోహించి చంపేస్తారు. సో అట్లా ఒక పర్పస్ కోసం భూలోకంకి వచ్చేసి చంపేసి మళ్ళీ అంటే చంపడం వెనకాల ఒక పర్పస్ ఉంటుంది. సో అది ఏం పర్పస్ ఏంటనేది ఇంకా ఒక థ్రిల్ అనుకోండి, ఒక థ్రిల్లర్. సో స్పాయిలర్ చేయొద్దు కాబట్టి ఇంకా చెప్పట్లేను. సో అట్లా నడుస్తుంటుంది డ్రామా. ఏదైతే ఈ యక్షిని అనే ఈ దయ్యాన్ని చంపడం కోసం, బంధించడం కోసం, చంపడం కోసం అజయ్ విలన్ రోల్ ప్లే చేసే అజయ్ ఇందులో ఇంకా తన పర్పస్ ఏదన్నమాట చంపే వాళ్ళని అంటే యక్షిని అనే ఒక యక్షిని రూపంలో ఉండే ఆ ఫిమేల్ దయ్యాల్ని పట్టుకొని తను వశం చేసుకుంటాడు. ఇట్లా ఉంటుంది అనమాట. ఇది తన రోల్ బాగా అనిపిస్తుంది ఇందులో. యక్షిని రూపంలో యక్షిని క్యారెక్టర్ అనే క్యారెక్టర్ కూడా బాగానే అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ అంతా బాగానే అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే మనకి మెయిన్ ఇందులో యక్షిని అంటే ఈ దయ్యం రోల్లో మంచు లక్ష్మి కూడా ఒక రోల్ అనమాట. సో తనకు ఏదైతే లీడ్ క్యారెక్టర్ ఉంటుందో యక్షిని క్యారెక్టర్, వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది. అది కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది. సో అది పక్కన పెట్టేస్తే, ఈ రోల్ పక్కన పెట్టేస్తే ఈ స్టోరీ అదంతా కాంబినేషన్ అంతా బాగానే ఉంటుంది. లీడ్ రోల్ ప్లే చేసిన ఏదైతే ఈ యక్షిని క్యారెక్టర్ ఉందో అది బాగానే అనిపిస్తుంది. కొంచెం ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. అది కొంచెం మనకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. అది బాగానే ఉంటుంది. సో ఫైనల్గా ఈ యక్షిని పర్పస్ ఏంటి అంటే భూలోకంలో ఉండి అలా మనుషులు చంపడం ఏంటి, ఆ పర్పస్ ఏంటి అనేది కొంచెం థ్రిల్లింగ్ పార్ట్ లాగా ఉంది.
కానీ ఇంకా కొన్ని చోట్లలో మనకు రొటీన్ లాగానే అనిపిస్తుంది. కానీ మెయిన్ ఈ ఫ్యాంటసీ అయితే కొంతవరకు మనకు ఓకేలాగా అనిపిస్తుంది. సో అజయ్ రోల్ అయితే బాగానే ఉంటుంది, అజయ్ రోల్ బాగుంటుంది. అండ్ ఈ యక్షిని రోల్లో ప్లే చేసిన లీడ్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. ఇక అక్కడక్కడ కొంచెం హీరో క్యారెక్టర్, ఇందులో లీడ్ ప్లే చేసిన హీరో క్యారెక్టర్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫ్యామిలీ డ్రామా వరకు మనకు ఓకేలాగా అనిపిస్తుంది. సో చూడొచ్చు, అంటే పర్లేదు. కొంతవరకు మనకి తెలిసిన డ్రామా లాగా అనిపించిన, కొంతవరకు రొటీన్ లాగా అనిపించినక్కడ కూడా కొంచెం ఫ్యాంటసీ కానీ ఆ ఫ్యామిలీ డ్రామా అంతా కూడా ఓకేలే, పర్వాలేదు, చూడొచ్చులే అన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఇది అబౌట్ యక్షిని వెబ్ సిరీస్. సో ఇవి ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీస్ కానీ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే. సో ఐ హోప్ గమ్ గణేష్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నా. తర్వాత పరువు అండ్ లాస్ట్లో యక్షిని వెబ్ సిరీస్. సో ఇది ఈరోజు నా రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ ఆప్షన్ చూసుకుంది. సో దట్ నా నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరో వీడియోతో నెక్స్ట్ వీడియో పెడతాం. అంతవరకు బాయ్.